రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం చేస్తున్న ఆర్య వైశ్య సంఘం సభ్యులు. జీవీఎంసీ 87వ వార్డ్ వడ్లపూడి గ్రామంలో వడ్లపూడి ఆర్య వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ మా ఆర్య వైశ్యుల కులదైవమైన శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వమే చేయుటకు నిర్ణయం తీసుకుని జీవో రిలీజ్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆర్య వైశ్యుల తరఫున ధన్యవాదాలు. వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘ సభ్యులు మాట్లాడుతూ రేపు 31/1/2025వ తేదీన శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి పెనుగొండలో వాసవి దాముకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్యుల తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 87వ వార్డు కార్పొరేటర్ బోండ జగన్నాథం మరియు రాష్ట్ర ఆర్య వైశ్య నాయకులు కారుమూరి మహేష్ హాజరయ్యారు. వడ్లపూడి ఆర్య వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ములుకూరి వెంకటరమణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 87వ వార్డు అధ్యక్షులు రాజన్ రాజు, సీనియర్ నాయకులు ప్రగాఢ దానయ్య, ఆవార రమణమూర్తి, ఆనంద్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. శ్రీ కిడిమిశెట్టి వీర్రాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు బెల్లాల పెంటబాబు, కార్యదర్శి గునిశెట్టి అప్పల సత్యనారాయణ, గుప్తా, తుంగలం అధ్యక్షులు సతీష్, నడుపూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొడ్డు కృష్ణారావు, పెదగంట్యాడ ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మిడిశెట్టి ముత్యాలశెట్టి, పెదగంట్యాడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త సూర్యనారాయణ, డ్రైవర్స్ కాలనీ కార్యదర్శి బొర్ర అప్పలరాజు, దువ్వడ అధ్యక్షులు మోహన్ రావు, అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఫౌండర్ కేసరపు సుబ్బారావు, వాసవి క్లబ్ అధ్యక్షులు కోట్ల గుప్తా, వివిధ సంఘాల నుంచి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరుడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి. ఈరోజు మా అందరికి ఆర్యవైశ్యులకి రాష్ట్రంలోనే విశేషమైన రోజు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నేను చేస్తానని చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత వారు రేపు 31వ తారీఖుని అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా పెనుగొండ స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని అధికారికంగా జీవో కూడా చేసి ఆయన స్వయంగా వెళ్తున్నారు కనుక వాళ్ళకి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ఆర్యవైశ్యుల తరపున రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఈరోజు పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి మా సోదరుడు బొండా జగన్ గారికి ఇచ్చేశారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో మనం ఆ రోజు ఏదైతే మాట ఇచ్చే మాట ప్రకారంగా ఈ రోజు ప్రతిదీ కూడా చూసే తప్పకుండా చాలా మంది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్కి ఏం తెచ్చారు, లేకపోతే ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారని. ఇవాళ తెచ్చిన దావోస్కి వెళ్ళి ఈరోజు 70 ఏళ్ళ వయసులో దావోస్కి వెళ్ళి అనేకమైన చర్చలు కూడా జరగడం జరిగింది. ఇవాళ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మాత్రం కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఆర్యవైశ్యులు అందరూ కూడా మనోభావాలతో ఈరోజు ఇంత అభిషేకాలు చేస్తున్నారంటే మాత్రం అదంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులే. కాబట్టి మరొక మారు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొక విశేషమైన రోజు అది కూడా ఈవేళ మన గాంధీ మహాత్మా గాంధీ గారిది ఈవేళ మరి వర్ధంతి గారు, దాన్ని కూడా ఈవేళ ఆర్యవైశ్య సంఘంలో, ఎందుకంటే అది 2వ రోజు కలిసి వచ్చిన రోజు కాబట్టి మరి ఆయన కూడా ఈవేళ నివాళులు అర్పించి మరి ఆయనకు ఈ సంఘానికి ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఎందుకంటే ఈవేళ ఆర్యవైశ్యులు అందరూ కూడా కలడం ఈరోజు వద్దంటాం, దానికి కూడా దానిలో భాగం చేయడానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. 87వ వార్డు ప్రాంత ప్రజలందరూ కూడా మంచి శుభవార్త. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైన పెట్టింది, అనేకమైన వాగ్దానాలతో. దానిలో భాగంగా ఇటు స్టీల్ ప్లాంట్ కానీ, ఏదైతే పంచగ్రామాలు కానీ, అలాగే ఏదైతే ఆర్యవైశ్య సంఘాలందరికీ కూడా ఆ రోజు అధికారికంగా ఏదైతే 31వ తారీఖున జరిగినటువంటి ఆత్మార్పణ రోజుని
అధికారికంగా చేయడం చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం ఈరోజు అమలు చేయడం కూడా జరుగుతుంది. ఈవేళ స్టీల్ ప్లాంట్ విషయం తీసుకోండి, 11,440 కోట్లు మంజూరు చేయడం కానీ, ఈరోజు స్టీల్ మిల్స్ రావడం కానీ, అలాగే ఏదైతే పంచగ్రామాల సంస్థ కానీ, ఏదైతే ఈ రాష్ట్రాన్ని మేమే కాపాడుతాం ఆ రోజు మాటలు చెప్పి ముందుకు వచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఈ 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేయడం తెప్పించడం జరిగింది. ఈరోజు ఏదైనా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ జయవాసవి, ఎందుకంటే ఈరోజు ఆర్యవైశ్యుల మనోభావాలను కూడా దెబ్బతీయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో మరి అమలు చేయడం కూడా జరుగుతుంది. ఈవేళ రాష్ట్ర అభివృద్ధి, అనేకమైన సంక్షేమ పథకాలు, అనేకమైన అభివృద్ధిగా జరుగుతుందంటే మాత్రం అంతా ఓన్లీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జరుగుతుంది. మరి ఏదైతే ఈరోజు ఇంకా స్టీల్ ప్లాంట్ కోసం ఏదైతే